లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ తెలకపల్లి రవి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, ప్రముఖ సాహిత్యకారులు కూడా. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొంత శుభశకునాలు కనిపిస్తున్నాయా? ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ఒక వార్త ఆసక్తికరంగా ఉంది. గత త్రైమాసికంలో పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉండడం ఆసక్తికరంగా ఉంది. మొదటి స్థానం మహారాష్ట్రలో 54,000 కోట్ల మేరకు 54,714 కోట్ల పెట్టుబడులు వస్తే, ఆ తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ 29,784 కోట్లతో 2వ స్థానంలో ఉంది. తర్వాత గుజరాత్ 26,000 కోట్లు, తమిళనాడు 24,000 కోట్లు, ఒడిషా 20,000 కోట్లు, ఉత్తరప్రదేశ్ 16,000 కోట్లు, కర్ణాటక 14,000 కోట్లు, ఆ తర్వాత తెలంగాణ 12,961 కోట్లు, పంజాబ్ 10,661 కోట్లు, ఛత్తీస్గఢ్ 10,200 కోట్లు. ఇలా ఈ 10 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విశ్లేషణ పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. నిజంగానే తెలంగాణకి ఎక్కువ వస్తున్నటువంటి అనుకుంటున్న తరుణంలో ఈ ఆంధ్రప్రదేశ్ బాగా పుంజుకుని 2వ స్థానానికి వెళ్ళడం ఒక ఆసక్తికరమైన పరిణామం. అయితే తాజాగా అంబత్తూరు, అంటే తమిళనాడులోని అంబత్తూరు పారిశ్రామిక వాడ, ఆ ప్రాంతం అంతా పొల్యూషన్ పెరిగిపోతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో 2,000 ఎకరాలని అక్కడ పారిశ్రామికవేత్తల కోసం ఇక్కడ చిత్తూరు జిల్లాలో కేటాయించి 1,000 ఎకరాలు వాళ్ళకి, 1,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలు కేటాయించాలని తాజాగా ఏపీఐఏసీ నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా కృష్ణపట్నంలో సుమారు 3,000 కోట్ల రూపాయలైన ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ నిధులు కూడా మంజూరు చేసింది. అలాగే విశాఖలో అదానీ డేటా సెంటర్ రాబోతోంది. భోగాపురం ఎయిర్పోర్టు సన్నద్ధం అవుతూ ఉంది. అంటే ఇంకా మొదలు కావాల్సి ఉంది. దానికి దాదాపు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తవుతున్నాయి. అలాగే ఫిషింగ్ హార్బర్స్, 4 ఫిషింగ్ హార్బర్స్ని మత్స్యకారుల అవసరాల కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదించడం కాకుండా శంకుస్థాపన కూడా జరిగింది. మరోవైపు అమూల్, రిలయన్స్, ఐటీసీ అంటే అలాంటి ప్రముఖ సంస్థలు ఆ పెట్టుబడులు పెట్టడమే కాకుండా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ స్కీములకు సంబంధించి చేయూత కార్యక్రమం కింద 18,500 రూపాయల చొప్పున ఇచ్చేదాన్ని వాళ్ళ వ్యాపారాల కోసం వాడుకుంటే వాళ్ళ మార్కెటింగ్ కోసం ఈ సంస్థలు పనిచేసేలాగా ఒప్పందాలు తీసుకుంటున్నారు. కడప జిల్లా కొప్పర్తి వద్ద ఒక ఎలక్ట్రానిక్ క్లస్టర్, అలాగే లెదర్ కాంప్లెక్స్ ఇట్లాంటివి రాబోతూ ఉన్నాయి. అక్కడ స్టీల్ ప్లాంట్ ఇంకా అది కూడా ఒక ఒప్పందానికి రాగలిగితే మంచి పరిణామం అవుతుంది. ఇక టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. ఐటీ జైంట్స్ నౌ డ్రివెన్ బై రిమోట్ విలేజెస్ అండ్ టౌన్స్ ఆఫ్ ఏపీ అని. ఏపీలో మారుమూల గ్రామాల్లో కూడా ఇవాళ ఐటీ విస్తరిస్తోంది. దానికి కారణం ఏంటంటే ఆన్లైన్ వర్క్ అంటున్నారు. ఇక వీటన్నిటి మీద మాట్లాడదాం. అలాగే జగన్ గారు ఈరోజు గోపూజోత్సవంలోకి పాల్గొనబోతున్నారు. దాని మీద మాట్లాడడానికి ముందుగా ఏపీకి అన్ని శుభశకునాలైనా ఈ శుభశకునాలు కనిపించడం మంచి పరిణామమేనా అన్న దాని మీద ముందుగా శివశంకర్ గారు మాట్లాడతారు. నమస్తే సార్. నమస్తే. మీకు అందరికి కూడాను మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మీరు ఏదైతే మంచి ఈరోజు పండగ దినాన, శుభపర్వ దినాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులు అయితేనేమి, రాష్ట్ర పురోగతికి సంబంధించినటువంటి చక్కగా వివరించారు. నిజంగా ఈరోజు మీరు ప్రజలు కానీ ఎవరైనా కూడాను చాలా ఆనందంగా ఉన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా కూడాను మీరు చెప్పినటువంటి ఈ రోజు పత్రిక ఏదైతే చదివారో అది అక్షర సత్యం. ఎందుకంటే మనము ఇది ఏ యొక్క పత్రికనో మనము చెప్పుకునేది, పార్టీకి సంబంధించి చెప్పుకునేది కాదు. నిన్న సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో అది అథరైజ్డ్ అంటే వాళ్ళకి వచ్చేసి ఈ ప్రాజెక్ట్స్ టుడే అనేటువంటిది ఒక నివేదిక ఇచ్చింది. ఒక లాస్ట్ క్వార్టర్, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఒక 3 months మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ఈ 3 months లో ఎక్కడెక్కడ పెట్టుబడులు వచ్చాయి, ఏ టెండర్లు పిలిచారు, అందులో ఉన్నటువంటిది నిజాలు ఎంత అనేటువంటిది ఒక ప్రాజెక్ట్ డిపిఆర్ సమగ్రంగా వాళ్ళు చదివి ఆ ప్రాజెక్ట్స్ నిజమా కాదా, టెండర్లలో నిజమా కాదా, కంటెంట్ వాళ్ళు చెప్పినటువంటిది ఎండ్ టు ఎండ్ అంతా కూడాను అంటే స్టార్ట్ టు కంప్లీషన్ వరకు స్టడీ చేసి దాంట్లో ఉన్నటువంటిది నివేదిక రూపొందించేసి ప్రెస్ రిలీజ్ చేస్తారు. ఈ రోజు బిజినెస్ టుడే అయితేనేమి, మ్యాగజైన్స్ అయితేనేమి, ఎకనామిక్ టైమ్స్ అయి కూడాను ఇవన్నీ కూడాను ఈ మీడియా హౌసెస్ అంతా కూడా దీని మీద ఆధారపడి చేసి రిపోర్ట్స్ ఇస్తా ఉంటాయి.
అటువంటి ప్రాజెక్ట్స్ టుడే అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఆ రిపోర్ట్ నిన్న చూసినటువంటిది అయితే చాలా చక్కగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది మనకు రెండో స్థానంలో ఉంది. అంటే ఇప్పుడు మహారాష్ట్ర అనేటువంటిది మొదటి స్థానంలో ఉంటే ఇది మనకు ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది రెండో స్థానంలో ఉంది. చాలా చక్క పరిణామం. టోటల్ గా ఈ యొక్క అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తీసుకున్నట్లయితే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది దేశంలో మొత్తంగా పెట్టుబడులు 2,76,000 కోట్ల 483 కోట్లు అంత వస్తే వాటిలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర స్టేక్ వచ్చేసి 30% పెట్టుబడులు, అంటే భారతదేశంలో మొత్తం పెట్టే 30% పెట్టుబడులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వస్తున్నాయన్నారు. అందులో ముఖ్యంగా మహారాష్ట్రకి 54,714 కోట్లు ఈ 3 నెలల్లో పెట్టుబడులు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 29,724 కోట్ల రూపాయలు అంత పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాగలిగాయి అనేటువంటిది ఆ రిపోర్ట్ చెప్తా ఉంది. సో ఇది ఒక ఉదాహరణ. అయితే ఇంకా మీరు చెప్పినట్లు అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఎలా నడుస్తా ఉందంటే ఈ ఇండస్ట్రియలిస్ట్ కి, అగ్రికల్చర్ కి, అదే విధంగా స్టూడెంట్స్ కి, విద్యకు ఏ విధంగా ప్రాముఖ్యత ఇస్తున్నారో అదే విధంగా ఇండస్ట్రీ అభివృద్ధి కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ పూర్తి చేస్తున్నారు. అందుకు ఉదాహరణలు ఏంటంటే రీసెంట్ గా వచ్చిన ఒకటి 2020, 2023 అంటే 3 సంవత్సరాలకు ఒక ఇండస్ట్రీ పాలసీ అనేటువంటిది డిజైన్ చేసేసి ఇండస్ట్రీ పాలసీ రిలీజ్ చేశారు. ఆ ఇండస్ట్రీ పాలసీలో ఎలా అంటే సార్, సింగిల్ డెస్క్ ద్వారా అంటే ఎవరైనా కూడాను అలా ఇలా తిరగకుండా ఒక అప్లికేషన్ ఇస్తే అప్లికేషన్ నాకు ఈ కంపెనీ పెట్టాలనుకుంటున్నాను, నాకు భూమి ఇవ్వండి, నాది యొక్క కెపబిలిటీ ఇది, ఇంత పెట్టుబడి పెడతాను, నాకు ఇది కావాలి అంటే ఇమ్మీడియట్ గానే ఏదైతే అధికారులు, ఇండస్ట్రీ అధికారులు వాళ్ళకి అప్రోచ్ అయ్యేసి అయ్యా మీకు ఏపీఐ సంబంధించిన భూములు ఇక్కడ ఉన్నాయి, లేదా ఈఎంసీ పార్కులు ఇక్కడ ఉన్నాయి, ఏపీఐసి ఇలా ఉన్నాయి, ఇక్కడ ఇండస్ట్రీ ఉంటుంది, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఉందనేసి వాళ్ళకి గైడ్ చేసి కన్సల్టేషన్ ఇచ్చి ఎంఎస్సిఎంఈ ఇండస్ట్రీ అయితేనేమి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయితేనే పెద్ద ఇండస్ట్రీలకు కూడాను గైడ్ చేస్తూ ఇమ్మీడియట్ గా సమ్ ఎస్ఎల్ఏ పెట్టుకుని ఎస్ఎల్ఏ ద్వారా క్లియరెన్స్ ఇచ్చేసి దానికి చేస్తా ఉన్నారు. అదేవిధంగా భూమి తక్కువ రేటులో ఇవ్వడమే కాకుండా ఆ ఇండస్ట్రియల్ పవర్ సెక్టర్ లో కూడాను ₹2 ఇన్సెంటివ్, అంటే ₹2 పర్ యూనిట్ మీద తెలంగాణ, ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక తీసుకుంటే వాళ్ళకంటే ₹2 తక్కువగా యూనిట్ అనేటువంటిది ఇస్తా ఉన్నాం. అంటే ప్రోత్సాహకాలు. అదే విధంగా జిఎస్టీ, ఎస్జిఎస్ స్టేట్ జిఎస్టీలో కూడా టోటల్ గా 18% జిఎస్టీ ఉంటే 18% జిఎస్టీలో కంపల్సరీ కేంద్రానికి 9% కట్టాలి. కాబట్టి మిగతా 9% జిఎస్టీ ఉంటది కదా, ఎస్జిఎస్టీ స్టేట్ జిఎస్టీ సంబంధించింది, దాన్ని కూడా ఈ రాష్ట్రంలో అమ్మితే దానికి పూర్తిగా వేవర్ ఆఫ్, అంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆ 9% జిఎస్టీ కూడా భరిస్తా ఉంది ఇండస్ట్రీలకు సంబంధించింది. అదే విధంగా సార్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో కూడాను, ఎందుకంటే చెప్పాల్సిన సందర్భం వచ్చి చెప్తున్నాను, కోవిడ్ సిచ్యువేషన్ లో కూడాను 960 కోట్ల రూపాయలు వాళ్ళకు రావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఏప్రిల్, మేలో 2 దఫాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసేసి ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈని దాదాపు 90,000 యూనిట్స్ ని రీస్టార్ట్ చేయగలిగారు. ఏది మూతపడిన సిక్ ఇండస్ట్రీస్ ని కూడాను. అదే విధంగా మనకు గత ప్రభుత్వం ఏదైతే ఉందో 4,172 కోట్ల రూపాయలు ఇండస్ట్రీస్ కి ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సి 2016, 17, 17, 18, 19 సంవత్సరానికి 4,000 కోట్ల పైచులకు ఇన్సెంటివ్స్ అన్ని ఎగరగొట్టారు. ఆ ఇన్సెంటివ్స్ రాకపోవడం వల్ల ఇండస్ట్రీ అనేటువంటిది ఒక నమ్మకం పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద. అప్పటి వరకు ఆ ఇన్సెంటివ్స్ ని కూడా, పాత బకాయిలను కూడాను మన రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తూ, ఏదైతే మనము కడపలో ఒక ఈఎంసీ మీరు అన్నట్టు స్టీల్ ప్లాంట్ ఎప్పటి నుంచో ఉన్నట్టు స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేసేసి అక్కడంతా కూడా వర్క్ నడుస్తా ఉంది, ఒక నెగోషియేట్ జరుగుతానే వర్క్ అనేది స్టార్ట్ అయింది. అదే విధంగా ఈఎంసీ, వైఎస్ఆర్ ఈఎంసీ అనేటువంటిది కొప్పర్తిలో 5,000 ఎకరాల ఉన్నటువంటి ఏపీఐసి భూముల్లో వైఎస్ఆర్ ఈఎంసీ అనేటువంటిది పెట్టించేసి అక్కడ శరవేగంగా పనులు జరుగుతున్నాయి. నాకు తెలిసి మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజు కానీ ఆ మధ్యలో పులివెందుల విజిట్కి వచ్చినప్పుడు ఓపెన్ చేయాలనుకున్నారు. కొన్ని సాంకేతిక కారణాలు ఉంది, తొందరలోనే అక్కడ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అదే విధంగా మీరు చెప్పినట్లు అమూల్, రిలయన్స్, అదాని ఇటువంటి వాటితో పెద్ద మేజర్ కంపెనీస్ తో నెగోషియేట్ చేయడమే కాకుండా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పెడుతూ, ఏదైతే ఇక్కడ మన అమూల్ సంబంధించినటువంటిది పాడి రైతుకి ఒక్కొక్క లీటర్ మీద ₹4 ఎక్కువగా చేస్తూ ఆ చేయూత ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళకి, అదే విధంగా పాడి గేదెలను కానీ ఇదంతా కూడా అది వెటర్నరీ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ద్వారా ప్రొవైడ్ చేస్తూ చేయడము. అదే విధంగా రిలయన్స్ చేయూత గ్రూప్ ద్వారా ఏదైతే ఉంటది కదా, రిలయన్స్ ద్వారా అక్కడ ప్రొడక్ట్స్ కొని అలా చేయడము. అదే విధంగా అదాని గ్రూప్, ఇంకొక సందర్భం చెప్తున్నాం సార్, ఎందుకంటే చంద్రబాబు ప్రస్తావన తేవాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకు తేవాల్సింది వస్తుందంటే ఇదంతా కూడా ఈ యొక్క పత్రికలు రాస్తుంటే వాళ్ళు మొదటి నుంచి కూడా కియా బాయ్, అదాని బాయ్, ఇది బాయ్, అది బాయ్, మొత్తం బాయ్, రాష్ట్రం అంతా అక్కడికి వెళ్ళిపోతున్నాయి పట్టుబడులు అంటున్నారు కదా.
వాళ్ళు చెప్పిన ఆ యొక్క ఫాల్స్ ప్రాపగాండా ప్రజల్లోకి రీచ్ అయిందో లేదో అదే ఇండస్ట్రియల్స్ ఎవరైతే అంబానీ గారు ఇక్కడికి వస్తే అదానీ గారు ఇక్కడికి రావడం ఏదైతే మొత్తం అంతా చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒకసారి మీరు గమనించినట్లయితే సార్, అదానికి సంబంధించిన వైజాగ్ లో డేటా సెంటర్ ఐటీ ఇంటిగ్రేటెడ్ పార్క్ ద్వారా దాదాపు 14,780 కోట్లు పెట్టుబడులు పెట్టి అక్కడ వర్క్స్ కూడా సిమిలర్ గా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. తొందరలో 25,000 మందికి ఉపాధి కల్పించినటువంటిది ఉంటుంది. అదే విధంగా మీరు చెప్పినట్లు లెదర్ పార్క్ ఇండస్ట్రీ అనేటువంటి పులివెందులకు సంబంధించి 700 కోట్లతో అది కూడా వర్క్ శరవేగంగా నడుస్తా ఉంది. ఒక రిక్రూట్మెంట్ కూడా స్లోగా జరుగుతా ఉంది. సో అదే విధంగా ఏటీసీ టైర్స్ అనేటువంటిది 1,050 కోట్లతో విశాఖపట్నంలో ఉన్నటువంటి అదే విధంగా జపాన్ సంబంధించింది. ఇవన్నీ కూడా సార్ పిఎస్ఏ వ్యాక్సిన్ అనే ఎలక్ట్రానిక్ పార్క్ వాళ్ళు కూడాను ఇక్కడ పెట్టుబడులు రావడం జరుగుతా ఉంది. ఇదంతా కూడాను ఒక శుభ సూచికము. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, జీడిపి ఏ విధంగా శరవేగంగా ముందుకు వెళ్తా ఉంది. కోవిడ్ సిచ్యువేషన్ లో కూడాను ఏదైతే జిఎస్టి వసూళ్లలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిలో ఉంది. సంక్షేమ పథకాల్లో కూడా అగ్రగామిలో ఉంది. ఇండస్ట్రియలిస్ట్ రావడంలో అగ్రగామిలో ఉన్నారు. మీరు ఇంకోటి చెప్తా ఉన్నారు సార్, వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఐటీ అనేటువంటిది ఒక ఎకనామిక్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఎస్ సార్, దానికి సంబంధించి నిజంగా ఐటీ టెక్స్ ఏదైతే ఉంది సార్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సిచ్యువేషన్స్ లో ఒక ఇనిషియేట్ తీసుకొని ఆన్లైన్ ద్వారా అప్లై చేస్తే ఇంటర్నెట్ కనెక్షన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి మన ఏపీ ఫైబర్ ద్వారా సార్ మన గౌతమ్ రెడ్డి గారు మంత్రివర్యులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల ఎవరైతే ఇండస్ట్రీ చిన్న పరిశ్రమవేత్తలు అయితేనేమి లేదా ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా ఉన్నారు కదా, వాళ్ళకి ఇంటర్నెట్ సదుపాయం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి ఆన్లైన్ లో ఒక పోర్టల్ క్రియేట్ చేసి పంచాయతీల ద్వారా చేసుకుంటే ఆ పోర్టల్ రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళకి ఇంటర్నెట్ సదుపాయము 24/7 పవర్ కూడా ఎక్కడ కట్ కాకుండా టెకీలు ఏదైతే వాళ్ళ ఆఫీస్ లో పనిచేస్తున్నారో అంతకంటే మెరుగైనటువంటి ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తా ఉంది సార్. ఈ టెకీలు ఎవరైతే కొన్ని వేల మంది వచ్చి పనిచేస్తున్నారు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా, వాళ్ళు జస్ట్ వెబ్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి ఇంటర్నెట్ సేవలు 24/7 ఇంతటి సదుపాయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చూస్తా ఉన్నారో నిజంగా అద్భుతంగా ఉంది సార్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది కర్ణాటక అదే విధంగా తెలంగాణ గుజరాత్ అనుకుంటారు ఇండస్ట్రీ అంటే వాళ్ళ తలదండి 2వ స్థానం జరిగిందంటే ఇంతకంటే క్రెడిట్ ఇంతకంటే ఎవరికి కూడా అవసరం లేదు. రైట్. ఇక సాంబశివరావు చేజర్ల నుంచి. సాంబశివరావు నమస్కారం, మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్కి శుభశకునాలు కనిపిస్తున్నాయా? నమస్తే సార్, కేఎస్ఆర్ గారు. నమస్తే, మాట్లాడండి. రెండు బట్టలు నమస్కారం. చేజర్లు కాదండి, వేజెండ్లనా? ఓకే, గుంటూరు జిల్లా. ఓకే. మీ గుంటూరు జిల్లాకి అంటే మీ గుంటూరు అన్నారు కాబట్టి చెబుతున్నాను. గుంటూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించి వ్యాన్ పిక్ అని ఒక ప్రాజెక్ట్ని ఆ రోజుల్లో ప్లాన్ చేస్తే కాంగ్రెస్ను టీడీపీ వాళ్ళు కలిసి దాన్ని రాకుండా సిబిఐ కేసుల్లో పెట్టి అంతా చేశారు. ఆ ఇండస్ట్రియల్ ఏరియా కూడా వస్తే ఇంకా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇప్పటికైనా ఆ కేంద్రం ఆ చొరవ తీసుకోగలిగితే బాగుంటుందేమో. రైట్, ఓకే, చెప్పండి. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ సాధిస్తారండి. సాధిస్తారా? గుడ్, నమ్మకం మాకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన కొన్నాళ్ళకి ఇయో పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది అని రాశారు. అవును, కానీ ఇవి మాత్రం పెద్ద రాయట్లే, జాగ్రత్త పడుతున్నారు రాయకుండా. రైట్, ఓకే. రవి గారు, తెలకపల్లి రవి గారు. చెప్పండి, అడగాడు సార్. ఏపీకి అన్ని కాకపోయినా కొన్ని శుభశకునాలుగా కనపడుతున్నట్లుగా ఉంది. పెట్టుబడిలో 2వ స్థానం అని, అట్లాగే అంబత్తూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇక్కడ రావటం అని, కృష్ణపట్నానికి కేంద్రం నుంచి 3,000 కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశం వాళ్ళు ఆల్రెడీ మంజూరు చేయటం కానీ, విశాఖ అదానీ డేటా సెంటర్ కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, ఫిషింగ్ హార్బర్స్ 4 రెడీ అవ్వబోవటం కానీ, అమూల్, రిలయన్స్, ఐటీసీ ఇటువంటివన్నీ కూడా ఏపీకి ఎంటర్ అవటం, కడప జిల్లాలో కొప్పర్తి కాంప్లెక్స్ డెవలప్ చేయటం, అలాగే విశాఖలో స్టీల్ కాంప్లెక్స్ అని కొత్తగా రాబోతోందట. ఐటీ జైంట్స్, అన్నిటి మించి ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే ఐటీ జైంట్స్ నౌ డ్రివెన్ బై రిమోట్ విలేజెస్ టౌన్స్ ఆఫ్ ఏపీ అని టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఆసక్తికరమైన స్టోరీ కొద్ది రోజుల క్రితం వేశారు. సో ఇవన్నీ శుభసూచికలుగానే కనిపిస్తున్నాయా? కొమ్మినేని గారు, అందరికీ నమస్కారం. పోస్ట్ సంక్రాంతి ఈరోజు పత్రికలు లేవు కాబట్టి మీరు ఇవి తీసుకున్నట్టున్నారు, మంచిదే. శివశంకర శివతాండవం చేసినట్టుగా బ్రహ్మాండంగా ఇంకా మొత్తం అద్భుతం అంతా స్వర్గధామం దిగొచ్చిందన్నట్టు ఆయన చెప్పారు. చొరవలు ఏం తీసుకున్నా మంచిదే. మేకపాటి గౌతమ్ రెడ్డి వీళ్ళు పరిశ్రమల మంత్రి, ముఖ్యమంత్రి కొన్ని వస్తున్నాయి, కొంత కదలిక ఉంది. అరాచకం సాగిపోతుందని ప్రతిపక్షం చెప్తుంది, అద్భుతం జరిగిపోతుందని ప్రభుత్వం చెప్తుంది. ఈ రెండింటికి మధ్యలో ఎక్కడో ఉంది సత్యం. వాస్తవం చెప్పాలంటే
పెట్టుబడుల విషయంలో నేను మీరు రెఫర్ చేసినా కూడా నేను చూశాను. చివరి త్రైమాసికంలో 2వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ అనేది ఆ రిపోర్ట్ ప్రకారం 27,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు వచ్చాయి. ఇందులో 10,000 కోట్లు నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినవే. అంటే అవి నీటిపారుదల ప్రాజెక్టులు వీటికి ఎందుకు రావో అవి ఎలాగో జరుగుతూనే ఉంటాయి. కాబట్టి పారిశ్రామిక రంగంలో మనకు జరగాల్సింది రావాల్సింది చాలా ఎక్కువగా ఉంది. అది మిత్రుడు శివశంకర్ లాంటి వాళ్ళు గ్రహించాల్సి ఉంటుంది. ఈరోజు దేశంలో ప్రపంచంలో కూడా కరోనా ప్రభావం దాని వల్ల కూడా తగ్గింది. దాన్ని అధిగమించి ఆంధ్రప్రదేశ్ కొంతవరకు కోలుకుందని. తాజాగా వ్యాపార పత్రికలు చూస్తే మనకు తెలిసేది ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ ముందున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ లో డూయింగ్ బిజినెస్ లో ముందుండడానికి పెట్టుబడులు రావడానికి పెద్ద పోలిక లేదు. మరి ముఖ్యంగా ఎఫ్డిఐలు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విషయం తీసుకుంటే 2020-21 మొదటి 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్ కు కేవలం 0.45% మాత్రమే పెట్టుబడులు వచ్చాయని చెప్పి ఆర్థిక పత్రికలన్నీ కూడా చెప్తున్నాయి. చివరి త్రైమాసికంలో మాత్రం కొన్ని పెట్టుబడులు ఎక్కువగా వచ్చాయి. ఇంకా ఇప్పుడు అదానీలు వచ్చారు, అంబానీలు వచ్చారు. అటు అదానీ ఇటు అంబానీ మధ్యలో ప్రధాని అని ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా బీజేపీ హయాంలో వాళ్ళు చేస్తున్న దానికి కొనసాగింప తెలియదు. అదానీ గురించి ఆస్ట్రేలియాలో ఆయనకి ఏం జరిగింది, ఇంకో చోట ఏం జరిగింది, అక్కడ కృష్ణపట్నంలో కార్మికులు సమ్మె చేసిన విషయం కూడా మన మిత్రుడు శివశంకర్ చెప్పాల్సి ఉంటుంది. అక్కడ అనిల్ కుమార్ యాదవ్ అలాంటి వాళ్ళు కూడా జోక్యం చేసుకున్నారు. కార్మికులు ఏంటి, స్థానికులు ఏంటి, భోగాపురం విమానాశ్రయం విషయంలో అంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది. అందుకని అంత అద్భుతంగా మారిపోయింది. ఇవన్నీ కూడా చాలా జరిగిపోతున్నాయి. మరి అంత ఎక్కువ ప్రచార అతిశయం రవి గారు, నేను చాలా స్పష్టంగా ఇవన్నీ శుభశకునాలుగా కనిపిస్తున్నాయా లేదా అన్న దాని మీద తప్ప అద్భుతాలు జరిగిపోతాయనో అద్భుతంగా ఉందనో నేను ఎప్పుడు అనలేదు. ప్రారంభాలు రెండు విషయాలు శుభశకునాలే కానీ ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఉంటాయి కదా, దేనికైనా ఉంటాయి. మారింది. కృష్ణపట్నం రేవు మారితే అంతకు ముందు ఉన్నటువంటి 15,000 మంది కార్మికులు వాళ్ళకి 600 కోట్లు అది వరకు ఉన్న సంస్థ ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు అదానీలు వచ్చిన తర్వాత వాళ్ళు సమ్మె చేశారు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ నడిచింది, ఇంకా చాలా నడుస్తుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి విజయసాయి రెడ్డి ప్రత్యేకించి ప్రకటనలు చేయడం అక్కడ బోర్డు తత్వంగా నడుస్తూ ఉంది. అక్కడ అది ఏం జరుగుతుందని ఇవన్నీ ఇది వరకు కొన్నింటిని వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించినటువంటి అంశాలు కూడా ఇందులో చాలా ఉన్నాయి. అలాగే బాక్సైట్ కు సంబంధించి అక్కడ వచ్చినటువంటి దాన్ని అంతకుముందు తవ్వకాన్ని వ్యతిరేకించి చోట ఇప్పుడు కాదు అని దివీస్ గురించి కానీ అంటే వైఎస్ఆర్ బాక్సైట్ అయితే ఇప్పుడు కూడా వ్యతిరేకించినట్టున్నారండి తవ్వకాలకి. బాక్సైట్ గురించి కూడా మీరు కాలుష్యం అనేది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా ఉంటుంది, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఉంటుంది. తెలుగుదేశం ఉన్నప్పుడు ఏ అంశాలైతే కాలుష్యం అని పోరాడారో ప్రతిపక్షంలో ఉండి, వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము అంటే ఆ జాగ్రత్తలు తీసుకున్నామని అది వరకు ఉన్న వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి జరగాల్సింది చాలా ఉంది తప్ప అంబానీ అదానీ వచ్చే వీళ్ళ గురించి ఇది వరకు ఏం మాట్లాడడం మన దగ్గర ఉంది, అంతా అయిపోయింది అని చెప్పే ఈ పరిస్థితి సరికాదు. ఇక రెండవది మీరు ఇంకోటి ముఖ్యమైన ఆసక్తికరమైంది, వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మారుమూల గ్రామాలు కూడా అంతర్జాతీయ విజ్ఞాన కేంద్రాలుగా ఉన్నాయి. ఇది మనం సంతోషించాల్సింది. మన యువత వాళ్ళ సాంకేతిక నైపుణ్యం ఇదంతా కూడా. కానీ ఒక గ్లోబల్ సినేరియోలో చూసినప్పుడు ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి ఎగిరిపోతూ ఉన్నాయి, కార్యాలయాలు అనేవి ఎగిరిపోయి. నేను మా ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. నేను మాట్లాడడం వల్ల మీకు కొన్ని సదుపాయాలు వాహనాల సమకూర్చడం ఇట్లాంటివి కొన్ని తగ్గొచ్చు, కానీ దీనివల్ల వచ్చే సమస్యలు కూడా ఉంటాయి. అంటే ఉపాధి మీద కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు ఆ ఊర్లో ఉంటే అక్కడికే అది కేంద్రం అయిపోతుంది. మనం అది సరదాగా అప్పుడు అనుకున్నాం, కానీ నిజానికి డేటా ట్రాన్స్మిషన్ ఇట్లాంటి అంశాల విషయాలకు వచ్చేసరికి ఎక్కడి నుంచైనా చేయొచ్చు అన్నదాన్ని మనం వాడుకుంటున్నాం. ఎప్పుడో ఉపగ్రహాలు పంపించిన నేపథ్యం ఉంది కదా. బట్ వరల్డ్ ఈజ్ నాట్ వర్చువల్, వరల్డ్ హస్ బికమ్ స్మాలర్. వరల్డ్ డెత్ ఆఫ్ డిస్టెన్స్, డెత్ ఆఫ్ దిస్ డెత్, బట్ డెత్ ఆఫ్ హంగర్ లేదు, డెత్ ఆఫ్ నీడ్స్ లేదు, డెత్ ఆఫ్ పావర్టీ, చాలా సమస్యలు ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు నాకు తెలిసి మా వాళ్ళు చాలా మంది పిల్లలు టీమ్ లీడర్స్ వీటిలో పనిచేస్తుంటారు కదా. ముఖ్యమైన విషయం చెప్తున్నాను నేను, ఏపీ గురించి వైసీపీ గురించి మాత్రమే కాదు, ఇది వాళ్ళు 4-5 కార్యాలయాలు మూసేస్తున్నారు. ఇది అనవసరం అని. ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు యాజమాన్యాలకు తగ్గుతూ ఉంది, కార్మికుల కోడ్స్ ఏమో కుదించబడి హక్కులు తగ్గించబడుతూ ఉన్నాయి.
ఏం జరుగుతుంది, దీని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఏముంటుంది మనకు ప్రపంచం మీద ఇంకా మనం చూడాల్సి ఉంటుంది. బట్ వీఆర్ హ్యాపీ దట్ మన పిల్లలు బాగా పనిచేస్తున్నారు, నైపుణ్యం చూపిస్తున్నారు అనేది నిజం. ప్రభుత్వం వాస్తవిక వైఖరి తీసుకోవాల్సిన అవసరం ఉంది. పారిశ్రామికాభివృద్ధి అంటే కేవలం ఇండస్ట్రియలిస్టులను లేకపోతే సూపర్ మల్టీ బిలియనియర్స్ సాటిస్ఫై చేయడం ఒకటే కాదు, రెండో వైపు నుంచి కూడా చూడాలి, లాంగ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కూడా చూడాలి. ఆ విషయంలో ఇంకా జరగాల్సి ఉంది. అలాగే రీటెండరింగ్ ప్రాసెస్ వచ్చినప్పుడు కానీ సోలార్ విద్యుత్తుకు సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి, చాలా చిక్కులు. అంటే అట్లా కాదు, మీరు పూర్తిగా ఆశావాదం కాకుండా అలాగే నిరాశావాదం వైపు కూడా కొంత మాట్లాడారు, నాకేం అభ్యంతరం లేదు. అయితే ఏం మాట్లాడని చెప్పండి, ఆ నిరాశావాదం వైపు ఏం మాట్లాడని చెప్పండి. కాదు, కృష్ణపట్నంలో స్ట్రైక్ జరుగుతుంది, భోగాపురంలో ఇంకా ఇష్యూ ఉంది. నిజం కాదు, అది నిజం కావచ్చు సార్, నేనేం కాదనట్లా, నేను మిమ్మల్ని తప్పు పట్టట్లా. కాకపోతే ఏంటంటే కాదు ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే కాదు ఒక్క నిమిషం నా ప్రశ్న ఏమంటే యాక్చువల్గా ఏపీకి అసలు ఏమి రావట్లేదు. కాదు దయచేసి వినండి రవి గారు, నేను మిమ్మల్ని చెప్పిన దాంట్లో ఒక్క దాంట్లో కూడా అభ్యంతరం చెప్పట్లేదు, ఆక్షేపించట్లేదు. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి, అదైపోయింది ఇదైపోయింది అన్న పరిస్థితి నుంచి ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి, నెంబర్ 2 స్థానంలో ఉంది అనేది ఒక శుభ సంకేతమా కాదా? అట్లాగే అదానీలంటే మన కోపం ఉండొచ్చు, సరే వాళ్ళు సరిగా చేస్తున్నారా లేదా అనేది వేరే విషయం. కానీ ఒక పెద్ద డేటా సెంటర్ ద్వారా 25,000 మందికి ఉపాధి కల్పిస్తే అది ఆహ్వానించదగ్గ పరిణామం అవుతుంది కదా. అలాగే చేయూత స్కీమ్ కింద ఇచ్చిన డబ్బులకి ఆధారంగా ఆయా పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు వచ్చి టైఅప్ చేసుకుంటే మంచిదే కదా, దానివల్ల రూరల్ ఎకానమీ డెవలప్ అవుతుంది కదా. అలాగే ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఏపీలో మీరు ఊహించినంత హైదరాబాద్లో ఉన్నన్ని బిల్డింగ్లు ఉండవు కదా ఏపీ విలేజ్లో. సో అట్లా విలేజ్కి ఐటీ వాళ్ళు వెళ్ళటం వల్ల అక్కడ రూరల్ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది కదా, అది శుభ సంకేతాలుగా ఉన్నాయి కదా అనేది పాయింట్ తప్ప వేరే మిమ్మల్ని నేను ఆక్షేపించడం కాదు. ఆశావాదం వైపు అన్నారని అనడానికి ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు శుభ సంకేతము, నేను సమస్య సంకేతాలు కూడా నేను చెప్పాను. సవేమో సంకేతాలు, సమస్యలేమో నిజంగా కనిపిస్తున్నవి నేను చెప్పాను. ఇంకో విషయము రకరకాల శిఖరాగ్ర సభలు జరిగి లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి అన్నప్పుడు మనం ఏం కామెంట్ చేసాము, సాక్షి రికార్డు చూస్తే తెలుస్తుంది. ఖచ్చితంగా అంతే కదా. కాదండి ఇప్పుడు కూడా ప్లీజ్ అండి, 3 లక్షల కోట్లకు సంతకాలు జరిగాయండి, అవి ఏమయ్యాయి? అవును, ఇప్పుడు కూడా $100 సంతకాలు జరిగాయన్నారు, ఇప్పుడు కూడా అంతే కదా. కాబట్టి అవి అట్లా కాదు ఇక్కడ మీరు కరెక్ట్ చెప్పాలి. అట్లా కాదు రవి గారు అది నేను చెప్తున్నాను. రవి గారు మీరు చెప్పింది కరెక్ట్. రవి గారు ఒక్క నిమిషం రవి గారు ఇప్పుడు ఉదాహరణకి కృష్ణపట్నంలో 3,000 కోట్లతోటి సుమారుగా కేంద్ర ప్రభుత్వం ఓ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేసింది. అది కనపడుతున్న సత్యమే కదా, అది రాకపోతే అప్పుడు మనం విమర్శించాలి. అట్లాగే ఒక్క నిమిషం రాష్ట్రానికి రావాల్సిన ప్యాకేజీలు సరే, ప్రత్యేక హోదా ఇవన్నీ మర్చిపోండి. లేదు సార్, నేను మర్చిపోమని నేను చెప్పట్లా. నేను అనేది ఏంటంటే ఇట్లా కొన్ని ప్రాజెక్టులు రానివి వస్తున్న టైంలో కొంత ఉపయోగమే కదా అనేది పాయింట్. తర్వాత అప్పటి ప్రభుత్వం మాదిరి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒక సదస్సు పెట్టేసి ఇన్ని లక్షల కోట్లు వచ్చేసినాయి అని, ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేసినాయి అంటే మీతో పాటు నేను కూడా ఎక్కడొచ్చినాయి అని అంటాను. ఇది కాదు ఇది ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన కాదు సార్. కాదు ఇక్కడ తేడా గమనించాలి దయచేసి. రవి గారు ఇప్పుడు నేను చదివింది ఏది కూడా ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన కాదు, కేవలం న్యూస్ పేపర్స్ లో వచ్చిన ఆధారంగా ఇప్పుడు మీరు నొచ్చుకుంటారు అదే చెప్పాను. నేనేం నొచ్చుకోవట్లేదు. 0.4% వచ్చింది మనకి FDI. కరెక్టే కావచ్చు. అప్పుడు మీరు చదివే రిపోర్ట్ లో కూడా 27,000 కోట్లలో 10,000 కోట్లు నీటిపారుదల ప్రాజెక్టులు అవి ఎలా కలుపుతారు సార్? నీటిపారుదల ప్రాజెక్టుల కింద కలుపుతారా? రైట్, ఓకే, సరే, అది అంతవరకు అభ్యంతరం ఉంటే ఉండొచ్చు, నాకేం అభ్యంతరం లేదు. రైట్, నేను అనేది ఏంటంటే నీటిపారుదల ప్రాజెక్టులు కలపకూడదని రవి సార్ చెప్పినట్లు ఇప్పుడు ఉదాహరణకు కడపలో వచ్చేసి EMC ఉంది. EMC సంబంధించింది ప్రాజెక్టులు, నీటి ప్రాజెక్టు కట్టి అక్కడ సప్లై
చేయడము అనేటువంటిది అనుబంధమైనటువంటి సంస్థే కదా. అక్కడ దానివల్ల ఇండస్ట్రీస్ వస్తాయి, దాంట్లో ఉపాధి కల్పన వస్తుంది, అన్ని కూడా ఈ నీటిపారుదల వల్ల సాగునీటు ప్లస్ అదే విధంగా ఇండస్ట్రీస్ కూడా అడ్రస్ చేస్తుంది. నీటిపారుదల ప్రాజెక్టు కూడా మనం తీసుకున్న ప్రామాణికం కాదు, ప్రాజెక్ట్ టుడే అనేటువంటి సంస్థ తీసుకున్నటువంటి ప్రామాణికం గురించి చర్చ చేస్తున్నాం. రైట్, సుహాసిని గారు మాట్లాడారు. నాగేశ్వరరావు కంకిపాడు నుంచి, సరే నాగేశ్వరరావు కంకిపాడు నుంచి. నాగేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. ఇవన్నీ శుభ సూచకాలుగానే ఉన్నాయా లేక ఎట్లా ఉన్నాయి? మీతో బాగానే ఉన్నాయండి. అయితే జగన్ శనగపల్లి రవి గారు అంటాం ఏదో తెల్లవారేసరికి అల్లావుద్దీన్ అద్భుతంలాగా అయిపోవాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏమండి, పురాదుల మీద గేట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు డ్రామా ఆడితే చంద్రబాబు సార్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే ఎప్పుడు చంద్రబాబు ఓడించారు కదా, ఎంతకాలం చంద్రబాబు గొడవ? అవునండి, పురుటి వాసన ఎక్కడికి పోదు, పిల్ల చచ్చిపోయినా పురుటి వాసన అలాగే ఉంటది. ఆయన రాజకీయాలు లేదు, జగన్ గారు వయసు. మీరేం చెప్పదలిచారు? పెద్దవాళ్ళు కూడా దాన్ని ఎందుకునో పర్వాలేదు, వారి అభిప్రాయం వారిని గౌరవిద్దాం. కాదు, వారి అభిప్రాయం వారు చెప్పడం హక్కు ఉంది, గౌరవించాలి. అట్లాగా ఒక్క నిమిషం. నాగేశ్వరరావు మీ అభిప్రాయం చెప్పండి, సరిపోతుంది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేనే ఇవన్నీ అద్భుతాలు జరిగిపోయినాయి, మొత్తం లక్షల కోట్లు వచ్చేసినాయి అని నేను ఆ చర్చే పెట్టలేదు. కాకపోతే ఇవన్నీ కొంచెం ఆశాజనకంగా ఉన్నాయా లేవా అన్నదే ప్రశ్న. ఏమండి, రవి గారు మాటలు అలా అనిపిస్తున్నాయి. మళ్ళీ మీరు రవి గారి దగ్గరికి వెళ్తారు, మీరు మీ అభిప్రాయం చెప్పండి. రైట్, కిరణ్ గారు మచిలీపట్నం నుంచి. కిరణ్ గారు నమస్కారం, చెప్పండి. ఇవన్నీ సూచకాలుగానే కనపడుతున్నాయా? ఇంకా కష్టపడాలి, ఇంకా చాలా రావాలి? ఇది మొదటి భాగమే తప్ప పూర్తిగా ముందుకెళ్ళిందని మనం అనడానికి లేదు, కానీ బట్ ఒక సంకేతం అయితే వస్తుందా, రావట్లేదా? నమస్తే అండి కొమ్మినేని గారు. నమస్కారం, మాట్లాడండి. నేను ఫార్మర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్. ఓ వెరీ గుడ్, మాట్లాడండి. యాక్చువల్గా అక్కడ మోడీ గారు, ఇక్కడ మన జగన్ గారు, ఓకే, ఇద్దరు దేర్ ఎక్స్క్లూడింగ్ లవ్. అంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రేమని వన్ డైరెక్షన్ లో ప్రజల మీదకి ఇస్తున్నారు. వాళ్ళకి ప్రపంచమే హెల్ప్ చేస్తుంది. ఓకే, ఎలా హెల్ప్ చేస్తుందంటే నాకు తెలిసి జగన్ గారికి $10 billion for all the irrigation projects in Andhra Pradesh to be completed within 3 years. Oh, very good. ఇది రాబోతుందండి. అది అద్భుతంగానే ఉంటుంది. అప్పుడు అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే పెట్టుబడులు అనేవి, ఇరిగేషన్ పెట్టుబడులు అన్ని రాష్ట్రాల్లో కూడా అదే లెక్క వస్తుంది కదా పెట్టుబడులు అన్నప్పుడు. వెరీ గుడ్. ఏపీకి ఎక్కువ రాబోతోంది అంటున్నారు. ఓకే, మన యొక్క ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ 7 to 10 years లో 3 times పైన పెరుగుతుందండి. ఎట్లా అంచనా వేయగలిగారు? ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా ఎక్కడ పెట్టుబడి పెడితే ఎక్కడ రిటర్న్ వస్తుందని ఆలోచిస్తున్నారు. ఓకే, అంటే నాకు కొన్ని ఫండింగ్ కంపెనీస్ తో టచ్ ఉంది కాబట్టి చెప్తున్నాను. వెరీ గుడ్. ఇప్పుడు 10 billion, హలో, $20 billion వస్తుంది, $30 billion వస్తుంది. ఓకే, ఇదే కాకుండా ఇండియాలోకి $1.5 trillion 1-2 years లో పెట్టుబడులు రాబోతున్నాయండి. ఓకే, ఇప్పుడు మచిలీపట్నం పోర్ట్ కూడా సిద్ధమవుతుందా, రెడీ అయ్యే పరిస్థితికి వెళ్తా ఉందా? ఇప్పుడు మచిలీపట్నం హార్బర్ ని తీసుకున్నారు కదండి. హార్బర్ సారీ, ఫిషింగ్ హార్బర్. అవును, యాక్చువల్ గా ఫిషింగ్ హార్బర్ కి 450 crores పెట్టుబడి కావాలి. అవును. ఇప్పుడు అది జగన్ గారు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ కి ఎందుకు, గవర్నమెంట్ చేద్దాం ఉన్నారు. ఓకే, గవర్నమెంట్ చేస్తే అది 450 crores అవ్వదండి, 350 crores అయిపోతుంది. నిజమా? 100 కోట్లు మిగులుతుంది. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఓకే, అన్ని డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్ లో ఉన్నాయి. ఓకే, వెరీ గుడ్. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే సర్వీసెస్ ఎక్స్ట్రా ఉన్నాయో వాళ్ళందరినీ డెప్యుటేషన్ లో 3 months 5 months పర్మనెంట్ రిక్రూట్మెంట్ అక్కర్లేదు గవర్నమెంట్ కి. ఓకే, యు ఆర్ వెల్కమింగ్ ది హోల్ థింగ్. ఇట్ విల్ బి ద హోల్ వరల్డ్ ఈజ్ గోయింగ్ టు బి వండర్ఫుల్ అగైన్ అండ్ అగైన్. వెరీ గుడ్. చాలా మీరు చెప్పిన మాటలు ఏంటంటే చాలా ఆశాజనకంగా ఉన్నాయి. అందులోనూ విభజన తర్వాత ఏపీ అదైపోయింది ఇదైపోయింది, సరే ఏపీకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేక హోదా ఇవ్వలేదు,
ఆ సమస్యలని పక్కన పెడితే ఎంతో కొంత ఆశావాదంగాను కొంత శుభసూచకంగాను కనపడుతుంది. ఆశావాదమే కాదండి, నేను ఇంకొక పాయింట్ చెప్తాను. చెప్పండి కంప్లీట్. ఇది ఫిషింగ్ హార్బర్ మచిలీపట్నంకి వస్తే దానికి ఇంతకుముందు ఒక పల్లెకారులు వైఫ్ హస్బెండ్ ని సీ ఆఫ్ చేస్తే ఈ మే నాట్ కమ్ బ్యాక్ ఆల్సో. అమ్మో. ఇప్పుడు ఇంతకుముందు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల వేటకు వెళ్తే ఇప్పుడు ఈ హార్బర్ వచ్చిన తర్వాత హై స్పీడ్ బోట్స్ వస్తాయి, పెద్ద స్టీమర్స్ లాంటివి వస్తాయి. వాళ్ళు 100 కిలోమీటర్ల వరకు వెళ్ళి హంటింగ్ చేసుకోగలరు. వెరీ గుడ్. ఇదే కాకుండా శాటిలైట్ ద్వారా శాటిలైట్ సిస్టమ్ పెట్టబోతున్నట్టున్నారు కదా. శాటిలైట్ సిస్టమ్స్ ద్వారా ఎక్కడ ఫిష్ అండ్ ప్రాన్స్ ఉన్నాయో ఆ సమూహాన్ని ఇస్తే విత్ ఇన్ మినిట్స్, విత్ ఇన్ అవర్, హాఫ్ అన్ అవర్ వెళ్ళి దే కెన్ టేక్ ద క్రాప్. వెరీ గుడ్. చాలా చాలా మంచి విషయాలు చెప్పారు కిరణ్ గారు. ఫైనల్ ఇంకేమైనా చెప్పదలిచారా? ఇంకో పాయింట్ చెప్పండి. 10,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. 10,000 మందికి 10,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఒక 50,000 నుంచి 1,00,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ డైరెక్టర్ జనరల్ గారు, ఇండిజినియస్ ఫిషింగ్ ఏమవుతుంది, దేశీయ చేపల వేట ఏమవుతుంది, దానివల్ల ఎన్ని లక్షల మంది మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది అది కూడా చెప్పండి. దానికోసం తీసుకున్న భూముల వల్ల పంటల మీద, రైతుల మీద, గ్రామాల మీద పడే ప్రభావం ఏంటి, దాని మీద అక్కడ ఈ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎలా ఉంది అది కూడా చెప్పండి. నేను చెప్తానండి. మీరు చాలా మంచి క్వశ్చన్ వేశారు రవి గారు. మాది కూడా దెబ్బతింటుంది. ఇచ్చేస్తే అట్లా రవి గారు ఆయన చెప్పనివ్వండి. అడిగాను ప్రశ్న, ఆయన మంచి ప్రశ్న అంటుంటే మీరు ఎలా అంటున్నారు? మీరు రైట్ అండి. అంటే ఇప్పుడు గంగాపుత్రులు ఎప్పుడు ఒడ్ల మీద చేపలు పట్టుకోవాలి, చెరువుల మీద చేపలు పెట్టుకోవాలనేది మర్చిపోదామండి. ఎందుకంటే మనకు వచ్చే న్యూ ఎకానమీ 3 times 4 times 5 times వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఆల్టర్నేట్ వస్తుందండి. ఈ కులం అనేది పోతుంది. ఓకే, గుడ్. ఒకసారి కాదు రవి గారు అడిగేది ఏంటంటే దీని వల్ల వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్ ఏమిటి, నెగిటివ్ ఇంపాక్ట్ ట్రాలర్స్ మీద ఆధారపడాలి, ఆ కంపెనీ ఉద్యోగం ఇవ్వాలి. ఇప్పుడు వాడు వెళ్ళి చేపలు పట్టుకుంటున్నాడు, వాడికి అది ఉండదు. ఆ కంపెనీ వాడి ట్రాలర్స్ వాటి మీద ఆధారపడాల్సి ఉంటుంది. దానికి ఆయన సోషల్ థియరీ చెప్పారు నాకు. ఆర్థిక ఉపాధి ఒక్క నిమిషం సుహాసిని గారు కూడా మాట్లాడాలి. కిరణ్ గారు సుహాసిని గారు మాట్లాడారు కదండి. ఒక్క నిమిషం కిరణ్ గారు కంప్లీట్ చేయండి మరి దయచేసి. అంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా, పాజిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా? అదే కులం అనేది పోతుందండి. కొంతకాలం తర్వాత ఈ మతం వెనకాల ఉన్నటువంటి హ్యుమానిటీ పైకి వస్తుంది. పైగా అందరూ కూడా కేవలం మత్స్యకారులే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఈ ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశం ఉంటుందా? అందరూ వస్తారండి. కుమ్మరి అందరూ కూడా ఈ బోట్స్. చెప్పండి, దీని వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ, పాజిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ? దేర్ ఇస్ నో నెగిటివ్ ఇంపాక్ట్. ఓకే, రైట్. ధన్యవాదాలండి. సుహాసిని గారు దయచేసి మాట్లాడండి. కేసర్ గారు, మీకు తెలకపల్లి రవి గారికి, ఇంకా రవి గారికి కూడా అందరికి నమస్కారం. అందరికీ కూడా మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఉజ్వల భారతం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాము. మనం ప్రత్యేకంగా ప్రధానంగా మన ప్రపంచ చిత్రపటంలో అయితే మన దేశాభివృద్ధి, దేశం ఒక స్థితి మాత్రం సవాళ్లను అవకాశాలుగా తీసుకుంటూ ఏ విధంగా ముందుకు వెళ్తోంది అన్నది మాత్రం ఖచ్చితంగా డెఫినెట్లీ స్వావలంబన భారత్ వైపు అయితే అడుగులు వేస్తోందండి. అందులో అన్డౌటెడ్లీ అది ఒప్పుకోవాల్సిన విషయం. ఇక్కడ మనం ప్రధానంగా మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే నరేంద్ర మోదీ సర్కారు బట్టి ఇక్కడ మన దేశంలో చాలా వరకు ఎన్నో మనకేమి వసతులకేమీ తక్కువ లేదు, మనకి వనరులకేమీ తక్కువ లేదు. కానీ ఏ విధంగా మనం ఈ వనరుల్ని మనం కంప్లీట్ గా ఉపయోగించుకుంటున్నాము అన్న విషయానికి వస్తే మనం చూస్తున్నాం గడిచిన 6.5 సంవత్సరాలుగా ఎన్నో విధాల అన్ని అటు గ్రామీణ భారతం ఏ విధంగా మైళ్ళు రాళ్లు దాటుకుంటూ ఒక కొత్త విధానంలో పుంతలు తొక్కుతోంది. అదే విధంగా ఒక శుచి శుభ్రతకి ఏ విధంగా మనం ప్రధానంగా మనం ఇంపార్టెన్స్ ఇచ్చాము. ఇదే కాకుండా అటు ఇండస్ట్రియల్ సెక్టర్స్ లోను, ఇటు అన్ని రంగాలలోనూ మనం దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అటు ఎయిర్వేస్ మనము ఒక రంగం కాదు, ఏ రంగం చూసినా సరే అందులో ఎప్పుడైతే ఈ ఇన్ని రంగాలలోనూ మనము ఒక అభివృద్ధి సాధిస్తున్నాము అనడానికి
ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ ఆత్మనిర్భర్ భారత్ లో ఇచ్చే ఒక ప్యాకేజ్ కొన్ని లక్షల కోట్లు అన్ని రంగాలకి ఏ విధంగా వారు ఇచ్చారు. అటు విద్యుత్ అనుకోండి, ఎంఎస్ఎంఈ రంగంలో కొన్ని లక్షల కోట్లు, 4 లక్షల కోట్ల వరకు. అదే కాకుండా ఇటు మత్స్య సంపద అండ్ ఇంకొకటి నాబార్డ్ ద్వారా అన్ని విధాలుగాను లోన్స్ ప్రతి రాష్ట్రానికి ఏ విధంగా సదుపాయాలకి ఒక అంటే ఇక్కడ వచ్చిన మాట చెప్పాలండి, అది కూడా స్టేట్మెంట్ ఒకటి వచ్చింది. ఒక్క నిమిషం సుహాసిని గారు, అది కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది. జిఎస్టీ పరిహారం వాటిల్లో బీజేపీ రాష్ట్రాలకేమో ఫుల్గా ఇచ్చేస్తున్నారంట, నాన్ బీజేపీ రాష్ట్రాలకి సగం కూడా ఇవ్వట్లేదట. దాంతో కొంత వివక్ష చూపుతున్నారనే విమర్శ కూడా వస్తూ ఇవాళ సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర కానీ వార్తలు వస్తున్నాయి. ఏమండి, ఒక విమర్శలు అంటూ వస్తాయి. అలా అయితే ఇప్పుడు రైతుల విషయానికి వస్తే ఒక్క పంజాబ్ ఒకటే మరి కాంగ్రెస్ వెళ్తున్న రాష్ట్రం ఒకటి ఇది చేస్తోంది అన్ని రకాల ధర్నాలు. మరి మిగతా రాష్ట్రాల్లో ఏమీ లేదు. అలా కూడా మనం ఆర్గ్యూ చేయొచ్చు, ఆర్గ్యుమెంట్ కి కాదు. కానీ ప్రతి రాష్ట్రానికి కేటాయింపులు సమానంగా ఏ విధంగా చూస్తోంది కేంద్రం, వివక్ష లేకుండా. అందులోనూ విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎక్స్క్లూజివ్ గా ఆంధ్రప్రదేశ్ కే ఎన్ని కోట్లు ఎన్ని విధాల శాంక్షన్ చేసింది, అది రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అవకాశంగా మార్చుకుంది అది కూడా చూడాలి. ఇప్పుడు వన్ కెన్ టేక్ హార్స్ టు ద పాండ్, అంతే తప్ప మనము నీళ్లు తాగించలేము. ఒక అవకాశాన్ని ఏ విధంగా రాష్ట్రానికి మారుతూ వచ్చిందండి. ఓకే, ఏపీకి రండి. ఏపీ విషయంలోనే ఇప్పుడు కృష్ణపట్నం కారిడార్ మొన్నటికి మొన్న 2,300 కోట్లు శాంక్షన్ చేస్తే 1,00,000 వరకు ఉపాధి మనకి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. అదే కాకుండా ఇప్పుడు ఫిషింగ్ హార్బర్స్ అండ్ ఇంకొకటండి, ఇక్కడ ఆల్రెడీ ఉన్న కొన్ని సంస్థల్ని నిర్వీర్యం చేస్తూ మళ్ళీ అదే ప్లేస్ లో మళ్ళీ కొత్త సంస్థలు ఏదో పెడుతున్నాము అని ఇదే తరహా గత 5 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో కూడా కొన్ని శాంక్షన్స్ ఏ విధంగా కేంద్రం శాంక్షన్ చేసింది, అది ఎంతవరకు వాళ్ళు ముందుకు వెళ్ళగలిగారు. ఇప్పుడు ఎంతసేపు కేంద్రం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అంటూ ముందుకి కొన్ని ప్రతిపాదనలు చేసిందో దానిని ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంది. ఇప్పుడు జాతీయ సంస్థలు అనుకోండి, అది 11 జాతీయ సంస్థలు, కానీ కొన్ని విషయాల్లో ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం భూమి చూపించడంలోనే విఫలమైతే, ఇప్పుడు ఇక్కడ ఉందండి ఒక హాస్పిటల్ కి 500 బెడెడ్ హాస్పిటల్ ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర తలపెట్టామో అది నిర్వీర్యం చేసేశారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే కదా కేంద్రం రెడీగా ఉంది పెట్టుబడి పెట్టి ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించడానికి. కానీ భూమే ఇవ్వకపోతే కేంద్రం పంపిస్తున్న ఈ కట్టాలనుకున్నది కూడా ఎంతవరకు ముందుకు దానికి కాదు. ఈ ప్రభుత్వం లేదా గత ప్రభుత్వం లేదా? గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం అయినా దానిపైన చిత్తశుద్ధితో కొంత దానిపైన ఆ భూమి కేటాయించాలని మేము ఈ మధ్య కూడా దాని గురించి ధర్నా చేపట్టడం జరిగింది. కానీ దానిపైన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించే అవకాశం లేకపోయింది. అంతేకాదు ఇక్కడ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 3,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోతుందని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చాలా మంది రిపోర్ట్ కూడా వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళు మెమరాండం ఒకటి సమర్పించడం జరిగింది. దానిపైన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల ముందు నుంచి ఇక్కడ విశాఖకు తలమానికంగా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జ్యువెల్ ఆఫ్ అది కేంద్రం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్యాక్రాంతం చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తోందని ఎక్కడైతే అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఇక్కడున్న స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వాళ్ళు కంగారు పడుతున్నారో దానిపైన కూడా ఇక్కడ ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. దీస్ ఆర్ ఆల్ ద కరెంట్ ప్రాబ్లమ్స్ వాట్ వి ఆర్ టాకింగ్ అబౌట్. అండ్ అంతేకాకుండా కాదు మీరు ఎంతసేపు సెంట్రల్ గవర్నమెంట్ గురించి చెబుతున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు మాట్లాడిందంతా ఆంధ్రప్రదేశ్ గురించి కాదా? మీరు అసలు ప్రత్యేక హోదా ఇచ్చింటే ఇంకా బాగా వచ్చిండేమో కదా. మీరు ప్రత్యేక హోదా ఎగ్గొట్టారు కాబట్టి ఈ మాత్రం రావటమే గొప్ప అనే పరిస్థితి ఉంది కదా. అది కూడా చెప్తున్నానండి. ఇప్పుడు ఏదైనా ఒక సదుపాయాలు కల్పించడంలో 32% నుంచి 42% కి పెంచింది. 10% ఇంక్రీజ్ చేయడంలో కూడా అందులో ఎన్ని లక్షల కోట్ల అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా వాడుకుంటున్నారు? వైబ్రెంట్ ఆంధ్రప్రదేశ్ ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకంగా ఉపయోగించుకుంటోంది. ఇప్పుడు ఇందులో అదే అంటున్నానండి, 3 లక్షల కోట్లకు విలువైన వసతులు, మౌలిక వసతులు, పారిశ్రామిక ప్రాజెక్ట్స్ ప్రారంభించడానికి అవకాశం కల్పించినప్పుడు కేంద్రం అది రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతం చేసుకోవాలి. అది కూడా ఉంది. నేను మొదటి నుంచి చెప్పేది కాదు సుహాసిని గారు, నాకు అర్థమవుతున్నంత వరకు కేంద్రం ఇచ్చిన స్కీమ్స్ ని
ఏపీ ప్రభుత్వమే బాగా ఇంప్లిమెంట్ చేసుకోవటం లేకపోతే వాడుకోవడం జరుగుతున్నట్లుంది. ఉదాహరణకి మీరు అక్కడ విద్యుత్ మీటర్లు పెట్టమంటే వెంటనే పెట్టి ఇచ్చేశారు, తద్వారా మీరు కొంత రాయితీ ఇచ్చారు, డబ్బులు వచ్చినాయి కేంద్రం నుంచి. అట్లా కొన్ని స్కీమ్స్లో కానీ ఇతరత్ర కానీ వాళ్ళు ఈ కేంద్రం డబ్బులు తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ కాస్త జాగ్రత్తగానే ప్లాన్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. పూర్తి వివరాలు 50 కోట్ల మందికి 50 కోట్ల మందికి ఇప్పుడు అతిపెద్ద బీమా పథకం వచ్చింది. అది రాష్ట్రం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, అది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆరోగ్య బీమా అన్నది కూడా one of the biggest బీమా కేంద్రం ఇస్తున్నట్టు. ఏపీకి శుభ సంకేతాల కాదా అన్నది కాదు సుహాసిని గారు, కేంద్రం ఆ గొడవలోకి వెళ్తున్నారు. నేనేమి కాదనట్లా మీరు మాట్లాడినంతసేపు, కానీ ఏపీకి శుభ సంకేతాల కాదా, కాస్త ఆశాజనక వాతావరణం ఏర్పడుతుందా లేదా అన్నదే నా చర్చ. ఏమండి, ఆశాజనక వాదం అన్నది పంచడంలోనే కాదు పెంచడంలో కూడా ఆశాజనకం ఉండాలి అన్నదే మా వాదన. పంచడం ఎంత వరకు వెళ్తాయి? ఇప్పుడు పంచడం అన్నది పర్మనెంట్ ఉండదు, పెంచాలి, పారిశ్రామిక పరిశ్రమలు రావాలి, ఇక్కడ ఉద్యోగ కల్పన జరగాలి, అప్పుడే పర్మనెంట్ గా ఒక కల్పించడం అనేది జరుగుతుంది. అది కూడా చాలా ముఖ్యం. నాకు గురించే మాట్లాడండి. ఎయిర్పోర్ట్ విషయంలో కూడా ఇక్కడ ఉన్న స్థానికంగా ఇప్పుడు అమలులో ఉన్న ఎయిర్పోర్ట్ ని ముందు మూసేయాలని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ప్రతిపాదన? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పాలండి. కొన్ని జరుగుతున్నప్పుడు ఒక రాష్ట్రంలో కంటిన్యూగా అన్నిటిలో భాగంగా ఇది కూడా వస్తుంది. ఒక ధర్మం పైన ఏదైనా ఒక కంటిన్యూస్ దాడులు జరుగుతున్నప్పుడు దానిపైన కూడా వెంటనే శ్రద్ధ తీసుకుని పట్టుకునే ప్రయత్నం ఎందుకు ఆశాజనకంగా ఉండదు, ఎందుకు ఆశాజనకంగా ఉండదు అని మా ప్రశ్న. రైట్. శ్రీనివాస్ గారు వరంగల్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. శ్రీనివాస్ గారు హలో. రైట్. టీవీ రావు గారు నెల్లూరు నుంచి. టీవీ రావు గారు నమస్తే అండి అందరికీ. నమస్తే. చెప్పండి, పరిస్థితి ఆశాజనకంగా ఉందా లేదా అన్నదే ప్రశ్న. ఖచ్చితంగా శుభసూచకమేనండి. మెయిన్ గా ఏంటంటే మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి గ్లోబల్ పెట్టుబడులు రావటంలో కొంచెం మనం వెనకంజ వేసామంటే కారణం పొలిటికల్ అవినీతి అనేది అందరికీ బాగా తెలిసిపోయింది సార్. మన ఇండియాలో పొలిటికల్ అవినీతి ఎక్కువగా ఉందనే ఒక విషయం వల్ల కొంచెం మనకి పెట్టుబడి అభివృద్ధి మందగించింది, అది వాస్తవం. ఇప్పుడేమైందంటే మోడీ గారు వచ్చిన తర్వాత అది కొంచెంగా విలీనం అవుతూ వస్తుంది అవినీతి అనేది. అలాగనే ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు వచ్చిన తర్వాత అందరికీ కొంచెం నమ్మకం పెరుగుతుందనేది మాత్రం వాస్తవమేనండి. ఆ నమ్మకమే ఈ పెట్టుబడులు రావడానికి కూడా ఒక కారణం అవుతుంది. ఆ నమ్మకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ గారు ఖచ్చితంగా గెయిన్ చేస్తున్నారు, గెయిన్ చేస్తారు. ఇంకా ముందు ముందు కూడా మంచిగా పరిణామాలు వస్తాయని చెప్పి. మీ నెల్లూరుకి అయితే బ్రహ్మాండంగా ఉండేటట్టు ఉంది కదా, అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కృష్ణపట్నం దగ్గర కానీ అట్లాగే సూళ్ళూరుపేట దగ్గర కానీ ఇవన్నీ బాగా అట్లా కావాలి. ఎయిర్పోర్ట్ ప్రపోజల్ కూడా ఉంటుంది. మనం అనుకోవడం వాళ్ళకి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది పక్కన పెడితే ఏంటంటే ఒక విజన్ అనేది మాత్రం ఖచ్చితంగా జగన్ గారికి ఉందని నమ్ముతున్నాం సార్. రైట్. శివశంకర్ గారు సమానం చెప్పండి రవి గారికి సుహాసిని గారికి. సార్ ఒకటి మన రవి సార్ చెప్పినట్లు ఇందాక ఇండస్ట్రియల్ మీద బాగుంది ప్రచారము ఆర్భాటం అన్నారు. అది ఏమేమి ఎలా అదే చెప్తాను నేను. ఒకటి సార్ ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చే విధంగా ఇక్కడ వంటిది ముఖ్యంగా 2 రకాలుగా తీసుకుంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా అంటే ఉద్యోగ కల్పన అనేది ఏదో పరిశ్రమ ఇక్కడ పెట్టాము, ఏదో అటెండర్ లో స్వీపర్ లో ఆంధ్ర వాళ్ళు ఉండాలి, పై మేనేజర్లంతా పక్క రాష్ట్రాల వాళ్ళు పక్క దేశాల్లో ఉండేటటువంటిది కాదు. ఎందుకంటే ఖచ్చితంగా స్థానికులు ఎక్కడైతే పరిశ్రమ పెడతారో ఆ పరిశ్రమలో తప్పకుండా 75% ఖచ్చితంగా లోకల్ వాళ్ళకు స్థానికులకే ఇవ్వాలండి. దానికోసం ఎలా అంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉంటాడు సార్, నేను వచ్చి పెడతానంటాడు, ఒక నెల్లూరు కడప శ్రీకాకుళం పెడతా అంటాడు, నాకు స్కిల్ దొరకదు కదా అనేటువంటి అనుమానాలు భయాలు ఉంటాయి. ఇలా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అదేవిధంగా హై అండ్ స్కిల్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసేసి ప్రతి ఒక్క రంగంలో ఈరోజు సార్ యు బిలీవ్ ఆర్ నాట్ ఈ స్కిల్ డెవలప్మెంట్ దీంట్లో తీసుకుంటే అత్యంత అధునానికమైనటువంటి కోర్సెస్ సార్. ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితేనేమి, మెషిన్ లెర్నింగ్, ఎంఎల్ అని ఇట్లాంటిది వెరీ అడ్వాన్స్డ్ కోర్సెస్. ఈవెన్ బయట కూడా మార్కెట్ లో దొరకలేనటువంటి కోర్సెస్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అది అందిస్తూ
ఖచ్చితంగా ఒక టైలర్లు అయితే వీళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి నైపుణ్యాన్ని వాళ్ళలో కలిగజేసేసి నైపుణ్యమైనటువంటి స్కిల్డ్ పీపుల్ ని అక్కడ రిసోర్స్ ని ఏర్పాటు చేసేసి ఈ విధంగా ఏంటంటే వాళ్ళలో నైపుణ్య స్కిల్ పెంచడము, అదే విధంగా అక్కడ స్థానికులకు ఉద్యోగాలు కల్పించడము, తద్వారా ఇండస్ట్రియల్కి ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా మొత్తము ఎండ్ టు ఎండ్ అందరికీ కూడా అక్కడ ఉండే స్థానికులకి, నిరుద్యోగులకి, చదువుకునే వాళ్ళకి అందరికీ కూడా ఉపాధి ఇండైరెక్ట్ గా అనేటువంటిది కలుగుతుంది. ఇంకోటి మన సార్ చెప్పినట్టు ఫస్ట్ ఇయర్ ద్వారా ఎఫ్డిఐ ద్వారా ఏదో వచ్చింది అన్నారు, ఎఫ్డిఐ ద్వారా 0.4% ఏదో వచ్చింది అన్నారు కదా. నేను ఒక్కటి లెక్క చెప్తాను సార్. ఇప్పుడు ఐఈఎం ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెన్యూర్స్ మెమరాండమ్ అండ్ డిఐపిపి ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి లెక్కలు ఇస్తా ఉంటుందో ఇది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. డిఐపి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ లెక్కలు తీసుకొని ఇస్తా ఉంటుంది. ఆ లెక్కల ప్రకారము మొదటి సంవత్సరంలో వైఎస్ జగన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే 37,104 కోట్ల పెట్టుబడులు కాదు సార్, ఎంఓయూలు కాదు, ఎంఓయూలు అక్టోబర్ వరకు 15,953 కోట్లు ఇన్వోయూలు చేస్తే మొదటి సంవత్సరానికి జగన్ సర్కారు 37,104 కోట్ల పెట్టుబడులు పెట్టారనేటువంటిది డిఐపిపి లెక్కల ప్రకారము డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ ప్రకారం చెప్పారు. అదొకటి. ఇంకా సుహాసిని మేడం గారు చెప్పినట్లు ఈ రాష్ట్రంలో ఆత్మ నిర్భర్ ప్రకారం అంతా జరిగింది అంటారు. మేడం ఒకటి గమనించండి, మీ ఆత్మ నిర్భర్ పథకం అమలు చేయకముందే, ఇంప్లిమెంట్ చేయకముందే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈల ద్వారా అత్యధిక కఠినంగా ఉన్న పక్క రాష్ట్రాల్లో ఇక్కడంతా జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నా కూడాను ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ విషయానికి వస్తున్నారు కదా శివశంకర్ రెడ్డి గారు. చెప్తాను ఒక్కసారి, లెట్ మీ కంప్లీట్ గత ప్రభుత్వంలో కూడానండి 3 సంవత్సరాలు చెప్పారు, కొన్ని లక్షల కోట్లకి ఎంఓయూలు చేసుకున్నారండి. గ్రౌండ్ అయింది మీ ప్రభుత్వము, మీ కేంద్ర ప్రభుత్వం డిఐపిపి ఇచ్చింది, గ్రౌండ్ అయింది. పెట్టుబడులు పెట్టినట్టు మాత్రమే ఎంఓయూలు మాట్లాడట్లేదు, ప్రచారం అవసరం లేదు మా ప్రభుత్వానికి. ఇంకొకటి మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ పథకం పెట్టక ముందు 960 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకి ఉదారంగా డైరెక్ట్ వాళ్ళకి అకౌంట్లలో వేసేసి డైరెక్ట్ రీస్టార్ట్ ప్యాకేజ్ ద్వారా చేయించినటువంటి ఘనమైన కీర్తి ఈ జగన్ సర్కార్ది. ఇంకోటి మీకు చెప్తున్నామండి, మీరు చెప్తున్నారు కదా అది ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవాలి, వాళ్ళు కూడా ముందుకు రావాలి. ఎస్ అండి, ఈ రోజు కడప స్టీల్ ప్లాంట్ కి ముందుకు వచ్చా, మీరు చేస్తున్నారా? అదేవిధంగా ప్రత్యేక హోదాకి మేము ముందుకు వస్తున్నాం, మీరు చేస్తున్నారా? అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకు 20,000 కోట్లు బుందేల్ఖండ్ తరహాలో ప్యాకేజీకి ఇవ్వండి అని మొత్తుకుంటున్నాం, మీరు చేస్తున్నారా? అదేవిధంగా మీరు చెప్పినట్టు గీములు వైజాగ్ లో అన్నారు కదా, అన్యాక్రాంతమైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఉక్కు పాదంతో అణిచివేస్తుంది ప్రైవేట్ వ్యక్తులకు కానీ ఎవరైనా కూడాను ఈ యొక్క భూములు కానీ ఏదైనా కూడా ఎక్కడైనా కూడా దోచుకున్నా కూడా ఎవరైనా కూడా చూడకుండా తన భేదం లేకుండా ఉక్కు పాదంతో అణిచివేస్తుంది. ఇంకోటి మీరు అంటున్నారు కదా కొమ్మినేని గారు, ఒకే ఒకటి సార్, ఇది కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడకూడదు కానీ సుభాష్ గారు చెప్పారు కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే కరోనా పరిస్థితుల్లో అదనపు రుణాలు జిఎస్టీలు ఇవ్వడానికి ఏదైనా కూడా ఒక పథకం పెట్టి ఆత్మ నిర్భర్ ఉంది కదా, ఆ ఆత్మ నిర్భర్ నిర్మలా సీతారామన్ ఘనంగా ప్రకటించిన దానిలో మొన్న ఒకటి ఇచ్చారండి. అదనంగా రుణాలు ఎంత ఇచ్చారయ్యా అంటే కనుక తెలంగాణకి 5,017 కోట్లు, అంటే అదనపు రుణం ఇస్తామని చెప్పి ఇచ్చింది 1,077 కోట్లు, అంటే 21%. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 5,051 కోట్లు రుణం ఇస్తామని ఆత్మనిర్భర్ లో చెప్పిన విధంగా మనకి ఇచ్చింది ఎంత అయ్యి అంటే 1,559 కోట్లు, అంటే 30%. అదే విధంగా వాళ్ళ యొక్క ఏలుబడిలో మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను, కర్ణాటక రాష్ట్రంలో 9,018 కోట్లు అదనపు రుణం అని అది చెప్తే 8,370 కోట్లు, అంటే 92% ఇచ్చేసింది. అంటే అంత వివక్ష ఎందుకు? ఆంధ్రప్రదేశ్ కి ఏమో 30% అట, కర్ణాటకకి 92% అట, బీహార్ కి ఏమో వాళ్ళ ఏలుబడిలో ఉంది కూడా 81% అట, గుజరాత్ లో 71% అట, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ 30% అట. ఇదంటే వివక్ష కాదా? ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తాయి? ఫెడరల్ వ్యవస్థలో అందరికీ సమానంగా అవకాశాలు ఇవ్వాలి. ఈ రోజు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో గో పూజోత్సవాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ గారు కూడా పాల్గొంటున్నారు. దీని మీద ముందుగా రవి గారు ఏమంటారో విందాం. ఇది ఏమనాలి కొమ్మనేని గారు, సుహాసిని గారి పార్టీకి వాళ్ళకి పెద్ద పని లేకుండా మొదటిది అసలు ఇందాకటి కూడా ఒక మాట చెప్పాలి, మీరు పదే శుభ సూచకమా కాదు అంటే శుభ సూచకం కాదు, విధ్వంసము ఇటువంటి వాటిని నేను ఎప్పుడూ ఆమోదించలేదు. వెరీ గుడ్. సమస్యలు ఉన్నాయి, రెండింటిని కూడా చూడాలి. కాదు కొన్ని సమస్యలు, ఇప్పుడు ఉదాహరణకు భోగాపురం వస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మీద దాని ప్రభావం ఏంటి, విశాఖ స్టీల్ ప్లాంట్ తీస్తే ప్రభావం ఏంటి, ఇలాంటి సమస్యలు రెండు వైపుల నుంచి చూసుకుంటూ వెళ్ళాలి. అప్పుల భారం విపరీతంగా పెరిగిన అంశం కూడా మనం గమనించాలి, కేంద్రం సహాయపడాలి, వనరులు పెంచుకోవాలి, అది మొదటిది. రెండవది ఆవులు అమ్మ వంటిదే ఆవు అది తెలుసుకొని అని
రైతు బిడ్డ సినిమాలోనే ఎన్టీ రామారావు పాట పాడతాడు, వాణిశ్రీ ఎన్టీఆర్. ఆవులను లేకపోతే గోవులను పాడి పంట అన్నప్పుడు అన్ని ఉన్నాయి. ఇందులో ఒక అంశానికి చాలా విపరీతమైన రాజకీయ మతపరమైన కోణం ఇచ్చి దానికోసం శాసనాలు చేసి ఎన్ని వేల ఏళ్ల భారతదేశంలో ఇప్పుడు హఠాత్తుగా ఆవులు గోవులు అదేదో ఒక సమస్యాత్మకమైన అంశంగా మారడమే ఒక దురదృష్టకరం. బహుశా ఈ మధ్య ఆలయ దాడులు వీటి మీద ఏర్పడినటువంటి ఒక ప్రతికూల వాతావరణం, ప్రచారం, దాన్ని అధిగమించడం కోసం ముఖ్యమంత్రి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండవచ్చు. తప్పకుండా ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. టీటీడీ చేస్తోందండి, టీటీడీ వాళ్ళను దేవాదాయ శాఖ చేస్తుంది, సీఎం గారు వెళ్ళి పాల్గొనలేదు. ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు అన్నారు కాబట్టి ముఖ్యమంత్రి అన్నారు. టీటీడీకి ఎప్పటి నుంచో ఆ గోశాల ఉంది, దానికి సంబంధించిన రాజకీయాలు మళ్ళీ అదొక పెద్ద చర్చ ఉంది. మన స్వరూపానందేంద్ర స్వామి కూడా ఒకసారి స్వయంగా అక్కడికి వెళ్ళి చెప్పొచ్చారు. ఆవులను లేకపోతే వీటిని చేయొచ్చు, ఆ వ్యవసాయ రంగంలో పాడి ఎప్పుడు కూడా భాగంగా ఉంటుంది. ఆవులను ప్రత్యేకించి కొంత పవిత్రంగా చూస్తారు. హిందూ గోపూజోత్సవాన్ని స్వాగతిస్తారా లేదా? ఏమండి, గోపూజోత్సవాన్ని స్వాగతిస్తారా? ప్రతి గుడికి గోవుని ఇస్తారట టీటీడీ వారు. సరే, ఎవరు పూజించే వాళ్ళు, ఎవరికి పూజ నమ్మకం ఉంటే వాళ్ళు పూజిస్తారు. దానికి ఏముంది? పాలిచ్చే ఆవునికి పత్రి పుష్పం, పని చేసే పాలిచ్చే అని పాట ఉంటుంది. ఇది రావమ్మ మహాలక్ష్మి పాట మనం వింటే గనక. అందుకనే పాలిచ్చే ఆవులకు పసుపు కుంకుమం, పనిచేసే పసవడికి పత్రి పుష్పం, గాజల్లో ధాన్యం, ముంగిట్ల లాస్యం అని. అందుకని ఇవన్నీ వ్యవసాయ జీవితంలో ముఖ్యమే. కానీ దాన్ని ఈ మోడీ ప్రభుత్వంలో ప్రత్యేకించి అదొక వివాదాస్పదమైన అంశంగా మారడము, ఆలయాల గురించి చేయడము, దాని నుంచి ఎలా బయటపడతాం అనేది ఒక ముఖ్యమైన సమస్య. రాష్ట్రంలో శాంతి సామరస్యాలు, మత సామరస్యం, అందరి విశ్వాసాలు గౌరవించబడాలని నేను కోరుకుంటాను. ఆవులను తప్పకుండా పూజించే వాళ్ళు పూజించవచ్చు, దానికి ఏం సమస్య. సుహాసిని గారు, కేసీఆర్ గారు చాలా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఆవుని పూజిస్తున్నారేంటి, ఆవిడికి పునస్కారాలు చేస్తున్నారేంటి, ఇలాంటి ఆ కోణంలో కన్నానండి. మొదటి నుంచి కూడా మన దేశం జీవన విధానం గురించి మాట్లాడడంలో భాగమే తప్ప ఇదేదో ఇంతవరకు లేదు, ఇదేదో మోడీ ప్రభుత్వం రాజకీయం చేస్తుంది, చాలా తప్పండి. అసలు అది చాలా సైంటిఫిక్ గా చూస్తున్నాము. దానివల్ల దానికి ఒక ప్రధానంగా మనం పూజలు అన్న పేరున దానిని మనం అమూల్యంగా చూసుకోవాలి అన్న ఒక పద్ధతిలో భాగమే పూజ. అంతే తప్ప ఇది దయచేసి ఇది ఏ మతాన్ని కానీ, ఇది మతతత్వం కాదు, ఇది రాజకీయం అంతకన్నా కాదు. దురదృష్టం ఏంటంటే ఇంతకాలం ఎన్నో జరుగుతూ ఉంటే అందులో ఆవు అండి, ఆవు శ్వాస, ఆవు నుంచిన చోట ఉన్న ఎయిర్ పొల్యూషన్ కూడా తక్కువ ఉంటుంది. ఆవు మూత్రం, పేడ, ప్రతిదీ కూడా మన ఆరోగ్యానికి ఉపయోగపడేదే. కాబట్టి దాని గురించి మనం ప్రత్యేకంగా, అది ఒక ముఖ్యంగా ఒక పరికరం, అదొక అందులోంచే ప్రతిదీ కూడా మన ఆరోగ్యానికి, దేశ భద్రత కోసం, మానవ మనుగడకే ఉపయోగంగా ఉంది. కాబట్టి మనం దాని గురించి మనం అలా పూజ ఇదిగా మాట్లాడుతున్నాం తప్ప ఇది మనం ఫస్ట్ నే మనం ఆవు పూజ అన్నట్టు నుంచి మాట్లాడడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఫస్ట్ థింగ్. ఎందుకండి అది పూజ అన్నది ఏంటంటే అది అమూల్యంగా చూసుకోవాలి, ఎలా పడితే అలా దాన్ని నరికేయకూడదు. ఈ మధ్య ఒక దురదృష్టకర సంఘటన ఏంటంటే ఏదో పులుల్ని సంహరించే విధంగా ఆవు నెరేస్తారా అండి? అది కరెక్టా చెప్పండి? అంటే అంత దారుణమైన స్థితిలో అసలు ఆలోచనే పని చెయ్యని ఒక దారుణమైన స్థితిలో మన మారిపోతున్న తరుణంలో రాజకీయాలు మాట్లాడుతున్నారు. రాజకీయం లేదండి, ఇది రాజకీయం కాదు. ఎద్దులు లేకుండా వ్యవసాయం నడిచిందా? నందీశ్వరుడే కదా భారతదేశంలో ప్రతి ఆలయం ముందు ఉండేది. శివుడి వాహనం నందీశ్వరుడు అంటారు. పసుపు కుంకుమ, బసవాడికి పసుపు కుంకుమ అని. ఎక్కువగా ఆవు పైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి మనం ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది. రవి గారు, ఆహారం వేశారు. సుహాసిని గారు, మీరు లేనిపోయినని చెప్పి జనాన్ని మిస్లీడ్ చేయమంటారు. తెలుసుకోవాల్సిన విషయాలు మాత్రమే. పూజ అంటలేదు నేను ఇక్కడ, పూజ అన్న మాట కాదు నేను అన్నది. దానిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఆ జాతిని మనం కాపాడుకోవాలి దేశం కోసం అన్న ఒక దానిలో భాగంగా జరుగుతున్నదే తప్ప మరీ దారుణంగా చూస్తున్నాం.
మానవాళికి మానవాళి Right. ఆలోచన శివశంకర్ గారు. దృక్పథం మారాలి అన్న దృష్టిలో. Right. మరొకటండి, ఇక్కడ ఇప్పటి వరకు ప్రశ్నించలేదు ఎవరు. దారుణాతి దారుణాలు జరిగి ఇవాళ మనం ప్రశ్నించినందుకు గోవుల పేరుతో మానవులను సంహరించారు. సుప్రీంకోర్టు కూడా ఆందోళన వెలిపుచ్చింది. మీరు గోవులను గౌరవించండి, ఆ పేరుతో మానవుల మీద ఎందుకు దాడులు చేయడం? మీరు దారుణం ఏంటి? అది దారుణం, ఇది కాదు దారుణం. రైట్. అది ఏమండి, అందుకనే మానవ సేవ మాధవ సేవ, ముందు మానవ సేవ పులి కోసం గోవులు ఎరేయడం మానేయండి. పులి కోసం గోవులు ఎరేయడం మానేస్తే రైట్. రాష్ట్రంలో మత సామరస్య వాతావరణం రావాలి, దానికి దోహదం చేస్తే మంచిదే. రైట్. ఓకే. ఏమండి, కొందరు ఓపెన్ గానే స్టేట్మెంట్స్ ఇస్తారు, మేము కాలుతో తంతాం చేత్తో తంతాం అని. అవి ఎవరికి కనపడవు. దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది, అది కరెక్ట్ కాదు అని. ఒకే శివశంకర్ ఒక్క మాటలో చెప్పండి, టైం అయిపోయింది, క్లోజ్ చేయండి. సార్ చెప్తాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. నిజంగా ఈ రోజు సార్ మకర సంక్రాంతి రోజు, భోగి పండుగ రోజు గంగిరెద్దులు తీసుకుని, అంటే సాక్షాత్తు ఆ గోమాతలు తీసుకుని ముందుకు వస్తుంటే మన యొక్క పల్లెల్లో పులకరింపు ఎలా ఉంటుందో ఈ రోజు చెప్తున్నాం కదా. రాజశేఖర రెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి టీటీడీ ద్వారా దళిత గోవిందం దళిత వాడల్లోకి తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామిని ఎలాగా చేసేసి ప్రతి ఒక్కరిలో ఆ యొక్క హిందూ మతాన్ని గాని హిందుత్వాన్ని గాని పులకరించారో, ఈ రోజు కూడా అదే కారణంతో వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే టీటీడీ చేస్తుంది కదా గోమాత కార్యక్రమం, ఇది ఏదో ఒకసారి రవి గారు ఏదో అన్నారు, అంటే ఇదేదో గొడవ జరుగుతున్న కారణంలో ఇది ఏమన్నా తీసుకొని ఏమన్నా చేయడానికి అనేటువంటిది అలాగా సార్. ఇది వచ్చేసి వైవి సుబ్బారెడ్డి గారు తీసుకున్న కార్యక్రమం ఏదో ఈ రోజు తీసుకున్నది కాదు. దాదాపు నెల రోజుల నుంచి ప్రతి ఒక్కరి ద్వారా దాతలు ఎవరన్నా ఉంటే ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క గోమాతను ఏదైనా ఇచ్చేసి దానికి, ఎందుకంటే ఇది ఒక పవిత్రమైనటువంటి గోమాత, అంటే పవిత్రమైన గోమాతని. సుహాసిని ఆనంద్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.